మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ తెలుసు కదా నుల్లా. ఇన్నొద్దులేమో పాలు పూలు అనుకుంటా మస్తు కష్టపడ్డా అనే డైలాగ్ చెప్పుకుంటా తిరిగే మల్లన్న మొన్న ఎంపీ అభ్యర్థి ఈటల రాజేంద్రన్ కలిసి నువ్వే గెలుస్తున్నావు అని చెప్పి తెల్లారేసరికి అంత తూచు ఉత్తునే అన్నా అని మాట మార్చిన మాజీ మంత్రి ఇప్పుడు కొత్తగా గీ దొంగలెక్కలు సుతా సురువు చేసిండటనుల్లా. హగో గా ముచ్చట నేనంటలేనుల్లో కుద్దు మల్లారెడ్డి సారే చెప్తుండు. ఇనూరు రూపారి పాలమ్మినా పూలమ్మినా స్కూళ్ళు పెట్టినా కాలేజీలు పెట్టినా కష్టపడ్డా సక్సెస్ అయినా ముచ్చట అర్థమైంది కదా ఎవరి గురించి వార్త పట్టుకొచ్చిందో. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ గురించి. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన కాడికెళ్ళి సారు గొట్టాల ముంగట అసలు కానొస్తూనే లేడు. ఎప్పుడో ఒకసారి కనపడ్డా సారు ఏం మాట్లాడుతున్నాడో సార్కే సమజైతలేదు పోర్రి. ఇక చూడుర్రి ఏమంటున్నాడో. లేదు వాళ్ళు ఉండాలి, ఉండాలి. కాదు వాళ్ళకు తెలుసు. మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయినో మేడ్చల్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పార్టీ వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నాడు, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, అందులో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే విన్నారా. మంచి వినకపోతే మళ్ళీ పారినుర్రి. ఎందుకు పంపించిన లేదు వాళ్ళు ఉండాలి, ఉండాలి. మనకి కాదు వాళ్ళకు తెలుసు. మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయినో మేడ్చల్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పార్టీ వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నాడు, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, అందులో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే. చూసిరా, మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లకు కార్పొరేటర్లుగా ఉన్న దాదాపు 30 మందిని కాంగ్రెస్ లకు బొమ్మన్నాడట సారు. లోక్సభ ఎన్నికలు అయిపోయేదాకా చెయ్యి పార్టీలనే ఉండుకుంటా కారు గెలుపు కోసం కష్టపడాలి అని ఆ కార్పొరేటర్లకు చెప్పిండట. కాంగ్రెస్ లో ఉండుకుంటా పార్టీలో జరిగే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమాచారం ఇయ్యాలి అని కార్పొరేటర్లతో చెప్పిండట. ఇక మేము కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నామని కార్పొరేటర్లు చెప్తున్నారట. హస్తం పార్టీలో ఉన్న సీనియర్ నేతలతోని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాళ్ళు దినం ఫోన్ చేస్తున్నారని అన్నాడు మల్లారెడ్డి సారు. మొన్న మధ్యలోనేమో ఒకే వేదిక మీద ఈటల సారు కూడా ఉంటే, ఈటలన్నా ఈసారి నువ్వే గెలుస్తావు మల్కాజ్గిరిలా అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోని పొల్లు తిట్లు తిన్నాడు. ఇప్పుడేమో దొంగ లెక్క 30 మంది కార్పొరేటర్లను నేను కాంగ్రెస్ లకు పంపించిన అని అంటున్నాడు. అన్నో మల్లన్నా జర నోరు అదుపులో పెట్టుకోవే, గాడ కేటీఆర్ సారు, కేసీఆర్ సారు నీ మీద మస్తు గుస్సా మీద ఉన్నారు. ఈ అడ్డమైన మాటలు మాట్లాడు ఆపు. ఎవన్నుంటే అధికార పార్టీ వాళ్ళతో కొట్లాడి ఇవి కావాలి అని అడగాలి గాని ఇవేం పనికి మాలిన పనులే. నువ్వేందో నీ విధానాలేందో ఎవ్వరికి అర్థం కావు పో. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అన్నట్టు నువ్వు నిజంగానే జోకర్ అవుతున్నావు పో రోజు రోజుకి. For more videos like this, subscribe Big TV channel.